నిత్యం ప్రజల్లో ఉండే ఇస్లావత్ రాజు నాయక్ను 20వ వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్ కోరారు. ఈ మేరకు 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇస్లావత్ రాజు నాయక్ను గెలిపించాలని కోరుతూ 20వ వార్డులో రాజు నాయక్తో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఇస్లావత్ రాజు నాయక్ మున్సిపల్ ఎన్నికల్లో మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఇస్లావత్ రాజన్న గారి గెలుపుకై ఈరోజు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ ప్రచారం చేసినా కూడా ఈ ప్రాంతంలో 100% మరి ఇస్లావత్ రాజన్న గారిని గెలిపిస్తారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా కరాఖండిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో రాజన్న అనే వ్యక్తి మరి వార్డు మెంబర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదేవిధంగా సౌమ్యుడు, మృదు స్వభావి, మరి ఎవరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వారందరూ కూడా అన్న అని మరి సంబోధించే వ్యక్తి మరి రాజన్న అని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలనలో మరి ఈ ప్రాంతాల్లో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకటే ఆలోచన చేయాలి, రేపు అభివృద్ధి జరగాలంటే రాజుగారి యొక్క చేతి గుర్తి 1 నెంబర్పై మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు 20వ వార్డు ప్రజలను మరి 2 చేతుల జోడించి కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 20వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో వార్డు మెంబర్గా కూడా పనిచేశాను. ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి కూడా నాకు అవగాహన ఉన్నది. ఈ అవగాహన మీద నేను వాళ్ళకి ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్ని పనులు సవ్యంగా చేస్తానని, మాకు కోతుల బెడత ఎక్కువ ఉన్నది, ఆ కోతుల బెడతను కూడా నిర్మూలిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఓటర్లకు అందరికీ పేరు పేరున దండాలు పెట్టుకుంటూ నాకు ఓటేయమని చెప్పుకుంటున్నాను.